అంగన్వాడీ టీచర్ పోస్ట్‌కి అప్లై చేయడానికి ముందుగా క్రోమ్‌కెళ్ళి WDCW డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్‌ది ఓపెన్ చేయండి ముందు. వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మీకిలా కనిపిస్తుంది. అందులో కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు AWC ఆర్ AWH రిక్రూట్మెంట్ సిస్టమ్ కనిపిస్తది. ఓకే. సో, మీకు గ్రీన్ కలర్‌లో ఇక్కడ కనిపిస్తుంది కదా! రిక్రూట్మెంట్ సిస్టమ్. దీన్ని ఫస్ట్ క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేయగానే మీకు తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్స్‌లలో ఏ అంగన్వాడీలో ఏదైతే వేకెన్సీ ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ మనకి కింద కనిపిస్తాయి. అయితే ఇక్కడ రెడ్‌లో కనిపించినవి వదిలేసి గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న భద్రాద్రి అండ్ యాదాద్రి అండ్ మేడ్చల్ మల్కాజ్గిరిలో మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో, మనకి ఎక్కడెక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనేది తెలుసుకోవడానికి ఈ గ్రీన్ కలర్‌లో ఉన్న వాటి మీద డౌన్లోడ్ అని ఉంటది. డౌన్లోడ్ ఓపెన్ చేస్తే ఏ డిస్ట్రిక్ట్‌లలో ఏ అంగన్వాడీ సెంటర్స్ ఖాళీ ఉన్నాయి, అందులో ఏ కేటగిరీని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అది మీకు ఇంకొక వీడియోలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఏం చేయాలి, మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించిన వాళ్ళు ప్లీజ్ క్లిక్ హియర్ ఇన్ ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే ఫామ్ అనేది ఫిల్ చేయడానికి ఓపెన్ అవుతుంది. ఓకే. ఫామ్ ఇలా ఓపెన్ కాగానే మీకు పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని వస్తుంది. సో, అది సెలెక్ట్ చేస్తే అంగన్వాడీ టీచర్, మనం చేసేది అంగన్వాడీ టీచర్ కోసమే కనుక అంగన్వాడీ టీచర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ డిస్టిక్. 3 డిస్టిక్లలో ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. సో, అందుకని భద్రాద్రి, యాదాద్రి, మేడ్చల్. నేను మేడ్చల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఉన్న ప్రాజెక్ట్ అల్వాల్ కనుక అల్వాల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మేడ్చల్ అయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అయితే కుత్బుల్లాపూర్. ఓకే. నెక్స్ట్ అక్కడ సెక్టార్స్ ఉంటాయి. అందులో కాప్రా, ఇప్పుడు నేను ఒక సెంటర్ అనుకున్నాను. నా సెంటర్ బిఎన్ రెడ్డి నగర్ యాక్చువల్లీ. అది కాప్రా సెక్టార్ కనుక కాప్రా ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిఎన్ రెడ్డి నగర్. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అడ్రస్, విలేజ్ ఆర్ వార్డ్. మనము విలేజ్ అయితే విలేజ్ నేమ్, వార్డ్ అయితే ఏ వార్డ్ కిందకి వస్తామనేది అది. ఓకే. క్యాస్ట్. ఇక్కడ క్యాస్ట్ అనేది ఒకసారి గమనించండి. క్యాస్ట్ ఎస్సీ గ్రూప్ 2 అని ఉంది. అంటే బిఎన్ రెడ్డి నగర్లో ఎస్సీ గ్రూప్ 2 మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అట్లా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఏ సెంటర్కైనా ఒకే ఒక కేటగిరీ ఉంటుంది క్యాస్ట్. సో, వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఉంటుంది. వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. మిగతా వాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు. ఎందుకంటే అన్నీ మనము డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి కనుక. ఓకేనా. సో, దీని తర్వాత మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్, ఎస్ఎస్సి ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్ అందులో చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్ కంపల్సరీ, ఎస్ఎస్సి ఇంటర్ కంపల్సరీ ఇవి. ఓకే. అది మీరు ఓపెన్‌లో చేసారా లేకపోతే నార్మల్‌గా అంటే డైరెక్ట్‌గా చదివారా, ఓపెన్‌లో చేసారా అని కూడా అడుగుతుంది. ఏ ఇయర్‌లో కంప్లీట్ చేశారు అని కూడా అడుగుతుంది. అవన్నీ ఇవ్వండి. నేను అప్లై ఏం చేయట్లేదు కనుక మీకు జస్ట్ చూపిస్తున్నా. దాన్ని బట్టి మీరు చూడండి. ఎవ్రీథింగ్ మనము చూస్ ఫైల్‌లో వెళ్ళి మనం కెమెరా ఓపెన్ చేసి మన సర్టిఫికెట్స్ అన్నీ ఫైల్‌లో డౌన్లోడ్ చేయాలి. ఇలా అన్నీ డౌన్లోడ్ చేసిన తర్వాత సో, అందులో విడోనా అని కూడా అడుగుతుంది. మీరేమైనా ఆర్ఫానా అని అడుగుతుంది. అవన్నీ మీరు అవుతూనే చేయండి. రిమైనింగ్ అలాంటివన్నీ వదిలేసేయండి. ఓకేనా. మీరు ఏదైనా ఆర్ఫాన్ అయితే విడోకి సంబంధించిన సర్టిఫికెట్, ఆర్ఫాన్ అయితే ఆర్ఫాన్‌కి బర్త్ సర్టిఫికెట్, నేటివ్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి సర్టిఫికెట్, 10th సర్టిఫికెట్ అన్నీ డౌన్లోడ్ చేయాలి. స్పోర్ట్స్‌కి సంబంధించి మీదకైనా సర్టిఫికెట్ ఉంటే అది అట్లా ఉంటాయన్నమాట. అవన్నీ మీరు డౌన్లోడ్ చేయొచ్చు. తర్వాత అన్నీ ఒకసారి చేసిన తర్వాత ప్రివ్యూ అనేది మళ్ళీ చేసుకొని రీసెట్ కూడా చేసుకొని సబ్మిట్ అని చేసేస్తే మీది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఇవన్నీ చూసి మీరు మీ ఫామ్‌ని అనేది సబ్మిట్ చేయండి.